ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రిబ్బెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. లోకేష్కి పవన్కి మధ్య తేడా ఇదే అంటూ గ్రేట్ ఆంధ్ర ఒక వార్త ప్రచురించింది. నిజంగా లోకేష్ ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గితే పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గాలా ఎక్కడ నెగ్గాలా అనే విషయంలో కొత్త కన్ఫ్యూజన్ గురైనట్టుగా ఈ వార్త సారాంశంలా కనిపిస్తుంది. అసలు లోకేష్కి డిఎస్సి విషయంలో ఎంత నెగిటివిటీ వచ్చినా ఆయన స్పందించిన తీరు ఎలా ఉంది, అలాగే సాయి కృష్ణ డెత్ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన తొందరపాటు నిర్ణయం ఏంటి, ఈ రెండింటి మధ్య వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటూ ఈ వార్త సారాంశంగా కనిపిస్తుంది. ఒకసారి ఈ వార్తలో ఏం రాశారు, అసలు లోకేష్కి పవన్ కళ్యాణ్ మధ్య ఎందుకు తేడా ఉంది, అసలు ఎవరెవరు ఏ టైంలో ఎలా బిహేవ్ చేశారో ఈ వార్తను చూద్దాం. రాజకీయాల్లో తెలివితేటలు ప్రధానం, ఎంతో అవసరమైతే తప్ప బల ప్రదర్శన చేయకూడదు. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు నెగిటివిటీకి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుండాలి. అయితే అదంత ఈజీ కాదు. అయినప్పటికీ పాజిటివ్ విషయాల్లో తమ ముద్ర ఉండేలా చూసుకోవడం, నెగిటివ్ అవుతుందని భావిస్తే దూరంగా ఉండడం రాజకీయాల్లో వ్యూహం. నిజమేగా, అధికారంలో ఉన్నప్పుడు చాలాగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాజిటివిటీ బాగా పెంచుకోవాలి, నెగిటివిటీకి కొంచెం దూరంగా ఉండాలి. నెగిటివిటీని కావాలని కోరి తెచ్చుకుంటే ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశం ఉంది. ఆ విషయంలో ఇద్దరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా తెలివిగా బిహేవ్ చేస్తుంటారు. ఎక్కడైతే నెగిటివిటీ వచ్చేటప్పుడు దాన్ని తిప్పికొట్టి దాన్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి, పాజిటివిటీ వస్తే దానికి కొంచెం పబ్లిసిటీ ఎలా చేసుకొని జనాల్లో ఆ క్రెడిట్ ఎట్లా కొట్టేయాలనేది రాజకీయ వ్యూహాల్లో నిజమేది. అయితే ఏం జరిగింది ఇక్కడ, ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే నెగిటివిటీని కోరి తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకు డిఎస్సిలో అక్రమాల ఆరోపణలు తీసుకుందాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు డిఎస్సి స్పోర్ట్స్ కోటా భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆధారాలతో ఆరోపణలు గుప్పించారు. నిజంగా విద్యాశాఖ మంత్రిగా ఉంది నారా లోకేష్. అయితే ఆ డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు కూడా ఆ ఉద్యోగాలు వచ్చి అర్హత కలిగిన వాళ్ళకి రాలేదంటూ అప్పుడు డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, దీనిలో చాలా అవినీతి జరిగింది అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ నుంచి చాలామంది నాయకులు లోకేష్ని టార్గెట్ చేసుకుంటూ డిఎస్సిలో అవకతవకలపై చాలా ప్రశ్నలు సంధించారు. అయితే ఈ టైంలో లోకేష్ డైరెక్ట్గా నేరుగా సంప్రదించకుండా, అంటే అటాక్ చేయకుండా వైసీపీ నుంచి వచ్చే ఎదురుదాడిని ఆయన తెలివిగా ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఆ టైంలో వైసీపీ వాళ్ళు ఏదైతే ఈ అక్రమాలు జరుగుతున్నాయి అని ఎంత గగ్గోలు పెట్టుకున్నా లోకేష్ స్పందించకుండా ఆయన ఆల్రెడీ విదేశీ పర్యటనలో ఎక్కడ ఉన్నారు. అదే డిఎస్సి విషయంలో అలా జరిగితే అసలు పట్టించుకోలేదు. ఆ శాఖకు సంబంధం లేని మంత్రులంతా మీడియా ముందుకు వచ్చి అక్రమాలు జరగలేదంటూ ఎదురుదాడికి దిగారు. ఈ సమయంలో లోకేష్ బహుశా సింగపూర్లో పెట్టుబడుల ఆకర్షణ పర్యటనలో ఉన్నట్టున్నారు. డిఎస్సీల అక్రమాలంటే గొడ్డల పార్టీ, తల్లి చెల్లికి అన్యాయం చేశారంటూ సంబంధం లేని అంశాలతో రాజకీయ ఎదురుదాడికి దిగారు. అయితే సంబంధిత శాఖ మంత్రి ఎవరో నారా లోకేష్. ఈ డిఎస్సికి సంబంధించి రెస్పాండ్ అవ్వాల్సిన నారా లోకేష్ సింగపూర్ పర్యటనలో ఉంటే సంబంధం లేని మిగతా మంత్రులు, నాయకులందరూ, టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మీదకి ఎదురుదాడికి దిగారు. డిఎస్సిలో అవకతవకలే జరగలేదు, ఇవన్నీ అసత్య ఆరోపణలు చేస్తున్నారు అంటూ వైసీపీ వర్గం మీద ఎదురుదాడికి దిగారు. ఏమనంటే గొడ్డల పార్టీ చెప్పే అబద్ధాలని నమ్మకండి, ఇదంతా వాళ్ళు ఊరక అవినీతి ఆరోపణలు చేయడం తప్ప అవినీతే జరగలేదు, డిఎస్సి సక్రమంగా జరిగిందంటూ మిగతా నాయకులందరూ స్పందించారు. కానీ లోకేష్ ఆ టైంలో సింగపూర్ పర్యటనలో ఉన్నాడు. సో ఈ వ్యవహారంపై దుమారం చెలరేగి అంతా సద్దుమని కాక లోకేష్ స్పందించారు. ఇదిగో జగన్, మీ ఇంటికి 200 మీటర్ల దూరంలోంచి మాట్లాడుతున్నా, దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ స్పందించకపోవడం కూటమి ప్రభుత్వానికి తీవ్ర డ్యామేజీ తీసుకొచ్చింది. అయినప్పటికీ లోకేష్ ఎందుకనో మౌనాన్నే ఆశ్రయించారు. అయితే లోకేష్ స్పందించాల్సిన టైంలో స్పందించకుండా సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాడేపల్లిలో జగన్కి 200 కిలోమీటర్లు, మీ ఇంటికి 200 మీటర్ల దూరంలో పక్కనే ఉన్న ఇగో నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే తీసుకురా, నిరూపించు అని సవాల్ ఇచ్చారు. ఆ సవాల్ని కూడా వైసీపీ నాయకులు కొంతమంది తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారు, మౌనం అంటే అంతా వేడిగా ఉన్న హాట్ టాపిక్గా ఉన్న ఆ టైంలోనూ లోకేష్ స్పందించలేదు తెలివిగా. ఆ టైంలో ఆయన సింగపూర్ పర్యటనలో ఉన్నాడు. తర్వాత మ్యాటర్ అంతా సద్దుమణిగిపోయిన తర్వాత జగన్కి సవాల్ విసరటం, మీ ఇంటి పక్కనే ఉన్న 200 మీటర్ల దూరంలో వచ్చి నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించు, అవినీతి జరిగిందని అంటున్నావు కదా, అవినీతే జరగలేదని ఆయన కప్పించుకునే ప్రయత్నం చేశారు. సరే, తర్వాత సాయి కృష్ణ లాకప్ డెత్ అంశాన్ని తీసుకుందాం.
సీఎం చంద్రబాబు రాజకీయంగా నష్టం జరుగుతుందని గమనించి బాధితులను పిలిపించుకొని మాట్లాడారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఇంతవరకు ఆ విషయంపై స్పందించినట్టే లేదు. ఇక లోకేష్ అయితే అసలు ఆ విషయంతో తనకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. నిజమే, ఎక్కడైతే సాయి కృష్ణ లాకప్ డెత్ ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ మీద ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి విజయవాడ వెళ్ళి సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళకి అండగా ఉంటానని వైసీపీ బయటికి మీడియా ముందుకు వచ్చి దాన్ని పెద్ద ఇష్యూ చేసిన తర్వాత అప్పుడు దాన్ని సీఎం చంద్రబాబు కూడా కొంచెం సీరియస్గా తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన 1-2 డేస్ కూడా ఆ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం కానీ ఏమీ రాలేదు. ఎందుకంటే సాయి కృష్ణ ఒక రౌడీ షీటర్, అతనికి రౌడీలు కాబట్టే రౌడీ మోకంతా వెళ్ళి సపోర్ట్ చేస్తుంది అంటూ వైసీపీని కూడా కొంత టార్గెట్ చేస్తూ ఎదురు కామెంట్లు చేశారు తప్ప వెంటనే స్పందించలేదు. కానీ ఇష్యూ పెద్దదయ్యి రాష్ట్ర వ్యాప్తంగా సాయి కృష్ణ మృతి కేసు మీద పలు అనుమానాలు రేకెత్తుతుండవు. అన్ని వర్గాల నుంచి సాయి కృష్ణ ఏమయ్యాడో చెప్పాలంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగిన తర్వాత ఇదేదో రాజకీయంగా తనకు దెబ్బ కొడుతుంది అనుకొని చంద్రబాబు నాయుడు సాయి కృష్ణ తల్లిని తన నివాసానికి పిలుచుకొని తను మాట్లాడటం, ఆమెకి న్యాయం చేస్తానంటూ భరోసా ఇవ్వటం, ఆయన పక్కనే కూర్చొని ఆమెకి భరోసా కల్పించారు. అది రాజకీయ వ్యూహం. ఎందుకంటే ప్రజల్లో ఎక్కడైతే నెగిటివిటీ వస్తుందో ఆ టైంని ఆయన క్యాచ్ చేసుకొని పాజిటివ్గా మలుచుకున్నాడు. ఆమెకి న్యాయం జరుగుతుంది, దీని వెనకాల కమిటీ వేస్తాం, ఎవరెవరో దీని వెనకాల ఉన్నారో బాధ్యులు ఎవరో వాటి మీద మేము విచారణ జరిపిస్తామంటూ ముఖ్యమంత్రిగా తన ప్రభుత్వం మీద ఎక్కడైతే నెగిటివిటీ రాకుండా తనని తాను ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చంద్రబాబు చేశారు. కానీ అదే టైంలో ఆ విషయంలో కూడా మళ్ళీ లోకేష్ కానీ హోమ్ మినిస్టర్ కానీ ఎవరూ స్పందించలేదు. వాళ్ళు ఎవరికి మాకు పట్టనట్టు సైలెంట్గా ఉన్నారు. ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళు ఎదురుదాడి చేస్తే అది ఎక్కడ బూమ్రాంగ్ అవుతుందని మిగతా వాళ్ళందరూ కామ్గా కూర్చున్నారు. ఇంకెంతలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తగుదనమ్మా అంటూ సాయికృష్ణ వ్యవహారంలో తలదూర్చారు. యాక్చువల్లీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా స్పందించాల్సినంత అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ని ఎవరు ప్రశ్నించారు? ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, అతను చనిపోయిన సాయికృష్ణ కూడా జనసేన పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వ్యక్తి, అతను కూడా కృష్ణలంకలో కాపు సామాజిక వర్గానికి చెందిన కుర్రాడు. అంతా జరుగుతున్నా నీ పార్టీ కోసం నీ కోసం ఇంతగా కష్టపడ్డ వ్యక్తి, నీ కులం వ్యక్తి, నీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చనిపోతే ముఖ్యమంత్రి కూడా స్పందించాడు, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించాడు, నువ్వు స్పందించవా అంటూ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసిన తర్వాత అప్పటికి కూడా పవన్ కళ్యాణ్ నాకు సంబంధం లేదన్నట్టుగా ఉండొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఓ భరోసా ఇచ్చారు, అవసరమైతే దానికి సంబంధించి హోమ్ మినిస్టర్ మాట్లాడాలి. దానికి ఆ టైంలో ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. క్రిమినల్కి ఏదో జరిగితే కాపు నాయకుడు అనే ఉద్దేశంతో తనను స్పందించాలని డిమాండ్ చేస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు నాయకులు అలాగే తన పార్టీకి చెందిన వారిపై పవన్ బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం విమర్శలకు దారితీసింది. అలాగే యూట్యూబర్ రావణ్ అంశంలో కూడా పవన్ తీరు హద్దులు దాటిందన్న విమర్శ కూడా ఉంది. ఓకే, సాయి కృష్ణ విషయంలో అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఫైనల్గా ఒక మీటింగ్ పెట్టి నేరస్తుడు నా కులం అయితే మాత్రం నేను వెళ్ళి నేరస్తుడికి కొమ్ము గాయాలా, అలాంటి అవసరం లేదు, నాకు కులాలు మతాలతో పని లేదు అంటూ ఆయన భేదాల వల్ల ఇచ్చి మాట్లాడటం చూసాం. అక్కడే ఆయన సాయి కృష్ణ డెత్ను కూడా ఆయన చాలా వ్యంగ్యంగా చూడటం జరిగింది. అంటే కాపు కులస్తులందరూ, అంటే కాపు కులం వాడు అన్యాయం చేస్తే కాపు కులం వాళ్ళందరూ సపోర్ట్ చేయాలా, నన్ను ఎందుకు లాగుతారు అంటూ, అదిగాక హోమ్ మినిస్టర్ నా చేతిలో లేదు, ఒకవేళ నా చేతిలో ఉంటే ఇంకా వేరేలా ఉండేది, నేరస్తులందరూ నేర్పారేసేవాడిని అనే టైప్లో ఆయన రకరకాలుగా మాట్లాడారు. అది ఆయనకు అవసరం లేకపోయినా కూడా ఆయన అనవసరంగా స్పందించాడు. అయితే ఇప్పుడు దానిలో కూడా కొంత నెగిటివిటీ పవన్ కళ్యాణ్ కావాలని మూట కట్టుకుంటే, తర్వాత ఇప్పుడు యూట్యూబర్ రావణ్ అరెస్ట్ విషయం, రావణ్ కూడా చేసింది ఏముంది, పవన్ కళ్యాణ్ గతంలో ఏ బాడీ లాంగ్వేజ్తో ఏం మాట్లాడాడో యాజ్ ఇట్ ఈజ్ అదే మాట్లాడాడు. గతంలో ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ఎలాగైతే ఏ బాడీ లాంగ్వేజ్తో ఏ వాయిస్తో ప్రశ్నించాడో అదే ప్రశ్న నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా అలాగే ప్రశ్నిస్తున్నా అంటూ పవన్ కళ్యాణ్ని తిరిగి అదే బాడీ లాంగ్వేజ్లో అదే లాంగ్వేజ్తో ఆయన మాట్లాడాడు. సో దీనిక ఇప్పుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశాడు రావణ్ అంటూ రావణ్ని అరెస్ట్ చేయించి కేసుల మీద కేసులు ఫైల్ చేశారు. తర్వాత హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి పిఠాపురం, కాకినాడ, మచిలీపట్నం, ఏలూరు, ఇలా మొత్తం 4-5 చోట్ల కేసులు పెట్టారు. కేసులన్నింటిలో బెయిల్లో వస్తున్నాయి. ఇక ఫైనల్గా ఏం చేయాలో తెలియక దేశద్రోహ చట్టం అంటే ఒక యువ చట్టం పెట్టి ఆయన్ని పర్మనెంట్గా జైల్లో ఉంచేలాగా ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన శిక్ష ఈరోజు రిమాండ్ కూడా విధించారు. సో దీనిలో కూడా రావణ్ చేసిన తప్పేంటంటూ అటు ఆంధ్ర తెలంగాణలో ఉన్న మొత్తం జర్నలిస్టులు ఏకదాటిగా ప్రశ్నలు మొదలుపెట్టారు. నువ్వు చేసిందే కదా, నువ్వు నేర్పిందే కదా, నువ్వు మాట్లాడిన మాటలే కదా తను కూడా మాట్లాడింది, ఇప్పుడు నువ్వు సోషల్ మీడియా యాక్ట్ చట్టాలు పెట్టి సోషల్ మీడియాలో ఎలా పడితే అలా మాట్లాడతా, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది,
మాట్లాడే హక్కులు ఉంటే నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే కుదరదు. అలాంటి వాళ్ళని మేము చూస్తూ ఊరుకోం, చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉంటూ పవన్ కళ్యాణ్ తర్వాత రావణ్ అరెస్ట్ తర్వాతే తను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, అంటే దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు నువ్వు అంత గతంలో తిట్టిన తిట్లు ఏంటి, ఇప్పుడు నువ్వు చెప్పే నీతులు ఏంటి అంటూ కూడా చాలామంది ఈ యూట్యూబర్లు అందరూ ఎదురు దాడికి దిగారు, ఎదురు ప్రశ్నలు వేశారు. సో ఇప్పుడు రావణ్ విషయం అటు తిప్పి ఇటు తిప్పి అలా కాకుండా రావణ్ అరెస్ట్ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ల దగ్గర జనసేన కార్యకర్తలందరూ రావణ్ని కొట్టాల్సిందే, తన మీద భౌతిక దాడి చేసి తీరుతా ఉంటూ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర జనసేన నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు రావణ్ మీద దాడికి ప్రయత్నించడం, దీన్ని చూస్తూ కూడా జనసేన నాయకుడు మరి స్పందించకపోవడం, దీన్ని ఖండించకపోవడం, కానీ ఆయన ఇలాంటి ఎంకరేజ్ చేయకొద్దు అని చెప్పాల్సింది కూడా ఆయన దాన్ని కూడా చెప్పకపోవడం, అంటే నువ్వు మొన్న చెప్పింది ఏంటి, ఈరోజు చేస్తుంది ఏంటి, గతంలో నువ్వు మాట్లాడిన ఎన్నో సభల్లో పవన్ కళ్యాణ్ చాలా విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, రాజశేఖర్ రెడ్డి పైన, అప్పుడు అధికారంలో ఉన్న అందరిపైన తలా ఒక రోజుకో రకంగా విచ్చలవిడిగా మాట్లాడిన మాటలు అవన్నీ ఇప్పుడు పాత వీడియోలన్నీ తీసి బయటకు చూపిస్తూ ఇప్పుడు రావణ్ నీకన్నా ఎక్కువే మాట్లాడలేదు, నువ్వే ఎక్కువ మాట్లాడావు, గతంలో వాడరాని భాషలు వాడావు, కొట్టాలతాను చంపుతానంటూ చెప్పులు చూపించిన వీడియోలు ఇవన్నీ నువ్వు మర్చిపోవచ్చు పవన్ కళ్యాణ్. గతంలో నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఈరోజు యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు మీమ్స్ చేసి మరీ చూపిస్తున్నారు. అంటే నువ్వు వాడిన భాష, నువ్వు మాట్లాడిన విధానమే ఇప్పుడు రావణ్ కూడా చేశాడు. కాబట్టి రావణ్ విషయంలో అంత అతి చేయాల్సిన అవసరం లేదంటూ కూడా ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఇది కూడా పవన్ కళ్యాణ్ చేసిన ఓవర్ యాక్టింగ్కి అది నీకే నెగిటివిటీ ఎక్కువైంది. సో అవసరం లేని చోట అతిగా స్పందించొద్దు అనేది వార్త ఉద్దేశంలాగా అనిపిస్తుంది. నిజంగానే ఆయన చేసిన విధానం కూడా అలాగే అనిపిస్తుంది. అలాగే ఇక లోకేష్ విషయానికి వస్తే తనకి ఇలాంటి వాటితో సంబంధం లేనట్టు వివిధ కార్యకలాపాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రిపబ్లిక్ ఆఫ్ కొరియా పర్యటనకు వెళ్ళారు. 6 రోజుల పాటు 6 రోజులు దేశంలో రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. సో నిజంగానే ఇప్పుడు సాయి కృష్ణ విషయంలో నువ్వు అనవసరంగా ఎలా అయితే చంద్రబాబు పాజిటివ్గా వాళ్ళ అమ్మతో మాట్లాడి ఆయన నెగిటివిటీని పాజిటివ్గా అలా మలుచుకున్నారు, నువ్వు ఉన్న పాజిటివిటీని నువ్వు కావాలని నీ కామెంట్స్తో నెగిటివిటీగా మార్చుకున్నావు. ఇప్పుడు రావణ్ విషయంలో కూడా అదే చేస్తున్నావు. అంత అతిగా చేయాల్సిన అవసరం లేదంటూ చాలామంది అంటున్నారు. ఇదే విషయంలో మరి ఎవరు మాట్లాడట్లేదే, చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎవరూ స్పందించలేదు టీడీపీ పార్టీ నుంచి. రావణ్ విషయంలో పవన్ కళ్యాణ్ చేసింది కరెక్ట్ అని, లేదా పవన్ కళ్యాణ్ విషయంలో రావణ్ చేసింది తప్పని కొని వాళ్ళు ఎక్కడ ఖండించట్లేదు. అంటే గవర్నమెంట్లో నీతో పాటే ఉన్నారు, కానీ వాళ్ళు ఈ విషయంలో మాట్లాడితే ఎక్కడ ఆ నెగిటివిటీ వాళ్ళు కూడా మూటగట్టుకోవాల్సి వస్తుందని వాళ్ళు సరైన టైంలో సరిగా రియాక్ట్ అయ్యారు. సో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండే అభివృద్ధి కళలు తమ ములకలై గమనించవచ్చు. అనవసర వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తే పార్టీని బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆయన గడపడానికి. సో ఇదంతా జరుగుతుంటే కూడా పవన్ కళ్యాణ్ ఇష్యూ ఇంత రదుతున్నా లోకేష్ మాత్రం ఎక్కడ స్పందించకుండా ఆయన విదేశీ పర్యటనలో పెట్టుబడులు తీసుకురావడం, లేదా సొంత పార్టీ కార్యకర్తలతో మమేకమవడం, పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ఆయన ఉన్నాడు. ఇక ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా పేరొందిన నారా లోకేష్ వ్యూహాత్మకంగా నడుచుకుంటుంటే సీఎం తర్వాత డిప్యూటీ సీఎం పదవి అనేది సాంకేతికంగా నెంబర్ 2 ప్లేస్. అయితే ప్రభుత్వంలో పవన్కి అంత సీన్ లేదన్నది జగమెరిన సత్యం. వివాదాలను పవన్ ఏరికోరి తెచ్చుకుంటున్నారు అభిప్రాయం కూటమి నేతల్లో కూడా ఉంది. పవన్ కళ్యాణ్ చేసే కొంత వివాదాల వల్ల రేపు కూటమికి కూడా కొంచెం ఇబ్బంది అని చెప్పి కూటమిలో కూడా కొంత అసంతృప్తి టీడీపీలో ఉంది. ఆ నాయకులు కూడా అక్కడక్కడ బయటపడుతున్నారు. ఇక యూట్యూబర్ అరెస్టు, అతనిపై దాడి చేసేందుకు పోలీస్ స్టేషన్లపై పవన్ అనుచరులు దండెత్తడం ద్వారా భారీ మూల్యానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి. ప్రభుత్వంలో తమ పనులేవీ జరగడం లేదన్న ఆవేదనలో జనసైనికులు ఉన్నారు. అలాంటిది పోలీస్ స్టేషన్లపైకి వెళ్లడం లాంటి చర్యలతో భవిష్యత్తులో కేసులు అలాగే వ్యతిరేకతను ముట్టగట్టుకోవాల్సి వస్తుంది. అధికారంలో భాగస్వామి పార్టీగా ఇదేం కర్మ అనే చర్చకు తెరలేసింది. ఇదే మాదిరిగా ఎక్కడైనా టీడీపీ బీజేపీ కార్యకర్తలు చేస్తున్నారా అనే ప్రశ్న ఉదయిస్తాం. రాజకీయాల్లో నాయకుడిగా వ్యూహం లేని కారణంగానే అనుచరులు నష్టపోతున్నారనే మాట వినిపిస్తుంది. ఇవన్నీ చూస్తూ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆనందంగా ఉన్నారు. మరి ఎంత అమాయకత్వమా అని నవ్వుకుంటున్నారు. ఇదే టీడీపీలో ఏదైనా సమస్య వస్తే వెంటనే లోకేష్ను జోక్యం చేసుకుంటున్నారు. జనసేనలో విచిత్ర పరిస్థితి. సమస్యను సృష్టించే పవన్ నాయకత్వం పనిచేయాల్సి వచ్చిందనే సొంత పార్టీ నాయకుల ఆవేదన ఆలంపి చేసేలా ఉందని. ఏదేమైనా లోకేష్ మాదిరిగా నడుచుకోవడం పవన్కి ఎప్పటికీ సాధ్యం కాదంటే జనసేన శ్రేణులు ఏమంటాయో మరి అంటూ గ్రేట్ ఆంధ్ర ఇద్దరి మధ్య తేడాని, ఇద్దరు ఏ టైంలో ఎలా స్పందిస్తున్నారు, సొంతంగా పాజిటివిటీని ఎలా రాబట్టుకోగలుగుతున్నారు, ఎప్పుడు మౌనంగా ఎలా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం తను చేసిన తప్పులకి తనతో పాటు తన కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి క్రియేట్ చేసుకుంటున్నాడు రాబోయే రోజుల్లో. ఇదేం రాజకీయం? కొంచెం రాజకీయం అంటే వ్యూహాత్మకంగా ఉండాలి కదా. ఇలా బిహేవ్ చేయడం వల్ల తనకే కాదు తన నమ్ముకున్న జన సైనికులకు కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అమ్మో అని చెప్పి ఈ వార్త
రాశారు. నిజమే, కొంత పవన్ కళ్యాణ్ని కూడా మనం వార్తనే కాదు బయట కూడా అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ చేసే కొన్ని ప్రసంగాల్లో తను ఎందుకు మీటింగ్ పెడతారో, ఎందుకు ఆవేశపడతారో, ఎందుకు ఏ టాపిక్ నుంచి ఏ టాపిక్ మూవ్ అవుతారో తెలియదు. అనవసరమైన సబ్జెక్టులని ఆయన ఏరుకోరి మాట్లాడి దానివల్ల కొంత నెగిటివిటీని కొట్టుకుంటున్నారు. అలాగే తన వల్ల తన సొంత కార్యకర్తలకు కూడా రేపు ఫ్యూచర్లో ఇబ్బంది రావచ్చేమో. ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ